ప్రియమైన జేహోజర్ లోదన స్పిరిచువల్ ప్రేటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 21:15 చదువుదామండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగారు. అందుకు యేసు, వినుచున్నాను. బాలురేకయు చంటిపిల్లలకయు నోట స్తోత్రం సిద్ధింపచేసేటివి అను మాట మీరెన్నడూ చదువులేదా అని వారితో చెప్పి చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న ఘనమైన మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు మనం తెచ్చుకోలేము ప్రభా. నా తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నేను వెనకల హృదయాన్ని గ్రహింపగల మనసును దయతో నాకు మా బిడ్డలందరికీ దయతో ప్రసాదించిన ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్త ఘనత మీరు పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసుప్రభు గారండి, ఆయన యెరూషలేము వీధుల్లో ఆయన గాడిద మీద ఊరేగుతున్న సందర్భంలో పిల్లలందరూ కూడా, పిల్లలు పెద్దవారు మొత్తం అందరూ కూడా దావీదు కుమారునికి జయము జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ దేవునికి స్తోత్రం చేయటం వాళ్ళందరూ పరిసయ్యులు శాస్త్రులు యెరూషలేము ప్రజలందరూ విన్నారండి. విన్నప్పుడు ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఏమంటారంటే యేసుప్రభు గారి దగ్గరికి వచ్చి, ఏంటి వీళ్ళందరూ ఇంత అర్థం చేస్తుంటే నీకు వినపట్లేదా అని అడుగుతున్నారండి. నా ప్రియమైన సోదరులారా, అంటే యేసుప్రభు గారు స్తోత్రాలు పొందని అర్హుడని వాళ్ళ యొక్క అజ్ఞానంతో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. కానీ యేసుప్రభు గారు తండ్రి యొక్క చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చారని, ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారని, ఆ యొక్క స్తుతి ఘనత మహిమ కుమారుడైన యేసుప్రభు గారికి ఆయన ఆపాదించే పరిస్థితిని అక్కడ కలిగి ఉన్నాం. నా ప్రియమైన సోదరులారా, అక్కడ చెప్తున్నారు ఆయన, మీరు స్థుతించకపోతే ఈ యొక్క యెరూషలేము యొక్క దేవాలయం, యెరూషలేము యొక్క ఈ రాళ్ళు ఇవన్నీ కూడా సృష్టి అంతా కూడా నన్ను స్థుతిస్తుంది అని యేసుప్రభు గారు ఇక్కడ చెప్పడం చూస్తాం. మా ప్రియమైన సోదరులారా, అవునండి, మనం ఎప్పుడు కూడా దేవుని స్థుతించేవారికి గణపరిచేవారికి ఉండాలండి. అంటే ఆయన మన కొరకు సమస్తం ఆయన చేసి ఉన్నాడండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే చూడండి, కొంతమందికి మనం ఎవరైనా మనకి చిన్న ఉపకారం చేస్తే వెంటనే థ్యాంక్స్ అని చెప్తామండి. ఈవెన్ మనకి ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ రాయడానికి ఇస్తే కనుక వెంటనే తీసుకుని మనం థ్యాంక్స్ చెప్తాం. కానీ నా ప్రియమైన సోదరులారా, మనం పాపం అనే ఈ భయంకరమైన కోపం నుంచి రక్షించడానికి యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చారండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఆయన ఏమండి ఒక అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం అంతా చెప్తున్నారు. ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఆయన రక్షణ కార్యం పూర్తిగా కంప్లీట్ చేశాడు. ఆయన కంప్లీట్ చేసినందువలన ఆయన ఏమంటారంటే, ఇందుకు మీరే సాక్షులు అని చెప్తున్నాడండి. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని ఈ యొక్క శిష్యులు అందరూ చూశారండి. శిష్యులందరూ చూసిన తర్వాత ఆయన అంటున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళ మీద ఊది యెరూషలేము మీరు ఏ విధంగా అయితే చూస్తున్నారో ఆ విధంగా నేను మళ్ళీ తిరిగి వస్తానని ఆయన చెప్పారు. అట్ ది సేమ్ టైం దేవదూతలు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, ఆయన భయంకరమైన శిలువ మరణాన్ని అనుభవించిన తర్వాత తాను అనేక మందికి ఆయన కనపరుచుకుని అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారండి. ఆయన చేసిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్న సందర్భంలో కూడా పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళ మీద ఊదినారండి. ఊదిన తర్వాత వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. దేవుని యొక్క కృప వలన వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు, మీరు నాకు సాక్షులుగా ఉంటారని అక్కడ అపోస్తలులైన వారందరూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటున్నాడు, నేను దీనికి సాక్షులను. ఎందుకంటే యేసుప్రభు గారు శ్రమపడడం, సిలువేయబడడం, చనిపోవడం, తిరిగి లేవటం, ఆయన 40 దినాలు అనేక మందికి ఆయన తను కనపరుచుకోవడం, ఏమండి అన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారికి నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన నన్ను సాక్షులుగా, మనల్ని అపోస్తలులైన వారు అందరినీ కూడా మనల్ని సాక్షులుగా ఇక్కడ ఆయన నిలబెట్టుకున్నారండి. యేసుప్రభు గారు కూడా చెప్తున్నారన్నమాట, మీరు నాకు సాక్షులై ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు శిలువ మరణ బలియాగాలు అన్నీ కూడా వాళ్ళందరూ చూసి ఉన్నారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ అందుకే గలతీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 15 కూడా ఏం చెప్తున్నారంటే, ఆయన మన కృప ద్వారానే మాత్రమే మనల్ని ఆయన మనకు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఆయన కృప ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన ఏర్పాటు చేసుకుని అన్ని జనులైన వారికి
దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించే నిమిత్తము మనల్ని ఏర్పాటు చేసుకున్నారనేసి అని ఇక్కడ పౌలు గారు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. నా ప్రియమైన సోదరులారా, మనం తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని తన ఆశ్చర్యకరమైన సువార్తను చేయడానికి ఆయన మనల్ని పిలుచుకున్నారండి. ఆయన పిలుచుకుని తన కుమారుని గురించి ఆయన అనేక మంది చాటి చెప్పే విధంగా మనల్ని అందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నారండి. అందుకే ఇక్కడ చెప్తున్నారు, అందుకే ఆయన ఇక్కడ మత్తయి సువార్తలోనే చెప్తున్నారు ఏంటంటే, ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు ఈ బాప్తిసము ఇది యొక్క లోక ధర్మానుసారంగా ఇది ఇవ్వబడుతుంది. ఇది కేవలం నేను ఎగ్జాంపుల్గా మాత్రం నేను తీసుకుంటున్నాను. మీరు అందరూ కూడా బాప్తిసం పొందుకోవాలనే ఒక మాదిరిని నేను కలిగజేస్తున్నాను. అయితే మీకు పరిశుద్ధాత్మ అనే వరంతో కూడా నేను బాప్తిసం ఇస్తాను. నీటితో కూడా మీరు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటిస్తారు. అట్ ద సేమ్ టైం మీరు బాప్తిసం ఇస్తారు, అనేక మందిని నా శిష్యులుగా చేస్తారని చెప్పిన తర్వాత ఆయన ఏం ఏమంటారంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తితో కూడా మీరు బాప్తిసం ఇస్తారని చెప్తున్నారు. అండ్ ఆయన అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారండి. అందుకే ఇక్కడ శాస్త్రుల పరిశీలితో ఆయన చెప్తున్నాడు. ఆయన బాలురేఖయు చంటిపిల్లలేఖయు స్తోత్రం మీద ఆయన ఆసనుడే అన్నాడండి. ఏమండి, బాలురేఖయు చంటిపిల్లలేఖయు స్తోత్రాల మీద ఆయన ఆసనుడే అన్నాడు. ఆకాశం దేవుని మహిమ వివరిస్తుందండి. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. నా ప్రియమైన సోదరులారా, అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దేవుని వాక్యం మనకు తెలుసండి. దేవుని యొక్క కృపను బట్టి మనం బాప్తిసం పొందుకున్నాము, ప్రభురాత్రి సంస్కారం మనం తీసుకుంటున్నాము. కానీ ఎంతమందిని దేవుని యొక్క శిష్యులుగా మనం చేస్తున్నాం అన్నది మనకి తెలియని పరిస్థితి అండి. అందుకే ఇక్కడ చూడండి, శిష్యులందరూనండి యేసుప్రభుకి సిలువేసినప్పుడు వాళ్ళందరూ కూడా యూదులైన వారికి, ఆ సైన్యానికి, రోమా సైన్యానికి భయపడిపోయి వాళ్ళందరూ చెదిరిపోయారండి. అక్కడ చెదిరిపోయి గొర్రెలు, కాపర్లేని గొర్రెలు వల్ల వాళ్ళు చెదిరిపోయారు. అయితే యేసుప్రభు గారు తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క సమాధి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందండి. ఖాళీ సమాధి ఎంతో ధైర్యాన్ని వాళ్ళకి అనుగ్రహించిందండి. బాబు, మా దేవుడు సజీవుడు, నా యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, ఈ పాపులందరి కొరకు, లోకం కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన రక్షణ కార్యాన్ని పూర్తిగా కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశాడు. ఆయన చేసి మన కొరకు ఈ ఖాళీ సమాధిని, మనకి ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ ఖాళీ సమాధిని మన కొరకు ఉంచున్నారు. అందుకే మనం ఏం చేయాలంటే, మనం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ఈ విధంగా ప్రకటించాలి అనేసి అని గట్టి కాన్ఫిడెన్స్ ఆ సమాధి, ఖాళీ సమాధి ఇచ్చిందండి. నా ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో ధనులైన వారు ఎంతోమంది మత పెద్దలు చాలామంది చనిపోయారండి. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా తిరిగి సజీవులే లేవలేదండి. కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన తిరిగి సమాధిని, సాతాన్ని, పాపాన్ని జయించి ఆయన తిరిగి లేచాడండి. తిరిగి లేచి ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాను. అక్కడ యెరూషలేము అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చెప్తున్నారు. అక్కడ అది వాళ్ళందరూ కూడా యెరూషలేము ప్రజలందరూ ఆ విధంగా చూస్తుంటే దేవదూతలు వచ్చి ఆయన ఆరోహణమైన తర్వాత మేఘం వచ్చి ఆయన కొనుక్కోబడిన తర్వాత దేవదూతలు వచ్చి చెప్తున్నారండి, యెరూషలేము ప్రజలారా మీరు అందరూ చూస్తున్నారు కదా, ఆయన ఏ రీతిగా అయితే ఆయన పరలోకానికి వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి రాబోతున్నాడని అక్కడ దేవదూతలు వాళ్ళతో చెప్పడం జరిగింది. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే, దావీదు మహారాజు చెప్తున్నాడు 78వ దావీదు కీర్తన 4వ అధ్యాయం 4వ వచనంలో, మన యొక్క బిడ్డలకు మనం దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు మనం తెలియచేయాలంటండి. ఏమండి, దేవుడు ఏమేమి చేశాడో ఆయన ఆశ్చర్యకార్యాలు మనం తెలియజేసే వరకు ఉండాలండి. ఆయన ఇప్పుడు కూడా స్తుతులు చెల్లించుకునే అవకాశాన్ని మన బిడ్డలు కూడా మనం కల చేయాలని ఇక్కడ చెప్తున్నట్టు. ఆశ్చర్యకార్యాలు ఏది కూడా దాచకుండా మన బిడ్డలకు మనం చెప్పేవారికి మనం ఉండాలండి. మన ఇరుగు పొరుగు వారికి మనం చెప్పేవారికి ఉండాలండి. మన బంధువులకు మనం చెప్పేవారికి ఉండాలండి. ఏమండి, ఇంకా అజ్ఞానంలో కొట్టుమిట్టాడిపోతున్న వారికి దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు మనం తెలియజేసే వారికి ఉండాలండి. అలా తెలియజేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వారిని పరిశుద్ధాత్మ శక్తులను వాళ్ళు నడిపిస్తారండి. అందుకే ఆయన అంటున్నారు, కన్నులు చేసిన దేవుడు చూడకమానున, చెవులు, కీర్తనాకారుడు అంటున్నాడు, చెవులు చేసిన దేవుడు వినకమానున. అంటే మనం ఏమైతే చేస్తున్నామో, ఏమైతే ఈ లోకంలో మన కళ్ళు ద్వారా, చెవుల ద్వారా ఏమైతే చేస్తున్నామో, మన నోటి ద్వారా ఏమైతే మాట్లాడుతున్నామో దేవుడు సమస్తం చూస్తున్నాడండి. ఆయన ప్రతి దానికి కూడా ఆయన భయంకరమైన జడ్జిమెంట్ని మనకి ఇవ్వబోతున్నాడండి. అందుకే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు కూడా ఆచితూచి మాట్లాడే వరకు మనం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆయన ఇచ్చిన గ్రేట్ కమిషన్ని ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇచ్చాడండి మనకి. సర్వలోకాన్ని, మార్కు సువార్తలో కూడా 16వ అధ్యాయంలో కూడా ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి అని తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా చెప్తున్నాడండి. అందుకే ఆయన అంటున్నారు, కుమారుడు యేసుప్రభు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా అయితే సమస్తము చేసి ఉన్నారో, అప్పుడు ఆయన అంటారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు ఆయన. అలాగే మనల్ని ఈ లోకంలో పుట్టించినందుకు తండ్రి అయిన దేవుడు మన గురించి ఆనందిస్తున్నాడా, లేకపోతే మన గురించి విచారించే పరిస్థితి మనం తీసుకొస్తున్నాం అనేది మనమే ప్రశ్నించుకునే వారు ఉండాలండి. అందుకే సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడు. ఏమండి, సంతోషంతో మనం దేవుని సేవించేవారికి ఉండాలండి. దేవుని కనపరిచేవారికి ఉండాలి. ఆదివారం సమయంలో మనం
మనం రకరకాల మన సొంత పనులు పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని పక్కన పెడుతున్నామండి. దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకే నా ప్రియమైన సోదరులారా, మనకు రీచ్ అవ్వాల్సిన గోల్స్ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. కేవలం మనం దేవుని బైబిల్ కలిగినప్పుడు ఆయన అన్నాడు, మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. యెహోవా బైబిల్ కలిగి ఉండగా తెలివికి మూలం అంటండి. నా ప్రియమైన సోదరులారా, తెలివి లేని వారు మాత్రమే దేవుని పట్ల అజ్ఞానాన్ని కలిగి ఉంటారండి. దేవుని పట్ల భక్తి లేని వారిగా ఉంటారు. ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో వాళ్ళకి దేవుడంటే తెలియనట్టుగా, దేవుడంటే లెక్కలేనట్టుగా, దేవుడంటే భయభక్తులు లేనట్టుగా ఉంటారు. ఆయన అంటారు ఇక్కడ సామెతలు రాసిన యొక్క ప్రసంగి చెప్తున్నాడు అంటే సొలొమోను మహారాజు చెప్తున్నాడు, భయభక్తులు కలిగి ఉంటే వినయానికి మూలము, తర్వాత తెలివికి మూలము అని చెప్తున్నాడండి ఆయన. తర్వాత యెహోవా భయభక్తులు గల వారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారని చెప్తున్నాడు. అంటే యెహోవా భయభక్తులు కలిగి ఉండాలని